క్విడ్ ప్రోకో కేసులో హైదరాబాద్ లోని సిబిఐ కోర్టులో వైఎస్ జగన్ స్టాట్యూటరీ బెయిల్ పిటిషన్ వేశారు. మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ రాజేష్ అందిస్తారు. రాజేష్, వైఎస్ జగన్ తరఫున దాఖలైన బెయిల్ పిటిషన్ సంబంధించిన వివరాలు చెప్పండి. బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. క్విడ్ ప్రోకో కేసులో హైదరాబాద్ లోని సిబిఐ కోర్టులో వైఎస్ జగన్ స్టాట్యూటరీ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ రాజేష్ అందిస్తారు. రాజేష్, ఈ బెయిల్ పిటిషన్ కు సంబంధించిన వివరాలు చెప్పండి. సీతారామరాజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ స్టాట్యూటరీ బెయిల్ పిటిషన్ ను సిబిఐ ప్రత్యేక కోర్టులో కొద్ది క్రితం దాఖలు చేయడం జరిగింది. ముఖ్యంగా అరెస్ట్ అయి 90 రోజులు ముగిసింది కాబట్టి తనకు బెయిల్ మంజూరు చేయాలని చెప్పేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిటిషన్ లో పేర్కొన్నారు. ఎందుకంటే ఇప్పటికీ కేసు దర్యాప్తు పూర్తయ్యేందుకు మరికొంత సమయం పడుతుందని సిబిఐ ఇప్పటికే సుప్రీంకోర్టుకు తెలియజెప్పింది. కాబట్టి ఒక వ్యక్తి గానీ ఒక నిందితుడు గానీ అరెస్ట్ అయిన 90 రోజుల తర్వాత ఒకవేళ ఛార్జ్షీట్ ఆ కేసు దర్యాప్తు పూర్తయి ఛార్జ్షీట్ దాఖలు కానట్లయితే దానికి సంబంధించి ఖచ్చితంగా ఏదైతే నిందితుడు ఉన్నాడు అరెస్ట్ అయి 90 రోజులు అయిన తర్వాత బెయిల్ మంజూరు చేయాలని చెప్పేసి సుప్రీంకోర్టు దర్యాప్తు అనేక సందర్భాల్లో చెప్పింది. కాబట్టి ఇప్పటికి ఇంకా దర్యాప్తు పూర్తి కాలేదు కాబట్టి తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ సిఆర్పిసి 167(2) కింద స్టాట్యూటరీ బెయిల్ పిటిషన్ ని దాఖలు చేయడం జరిగింది. గతంలో సుప్రీంకోర్టు ముందు కూడా ఏవి వాదాలు వినిపించలేదని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి తన యొక్క స్టాట్యూటరీ బెయిల్ పిటిషన్ లో పేర్కొనడం జరిగింది. దీనికి సంబంధించి కొద్దిసేపటి పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. అనంతరం సిబిఐ ప్రత్యేక న్యాయవాది కూడా దీనికి సంబంధించి ఇప్పటికే వైఎస్ జగన్మోహన్ రెడ్డి తరఫు న్యాయవాదులు కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. సీతారామరాజు, రాజేష్, ఈ బెయిల్ పిటిషన్ ఎప్పుడు విచారణకు వచ్చే అవకాశం ఉంది? కొద్దిసేపటి క్రితమే సిబిఐ తరఫు న్యాయవాది నోటీసులు అందుకున్నారు కాబట్టి దీనికి సంబంధించి సోమవారం లేదంటే బుధవారం రోజున సిబిఐ ప్రత్యేక కోర్టు ముందుకు విచారణ వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. మరోవైపున దీనికి సంబంధించి ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మొదటి ఛార్జ్షీట్ అంటే సిసి నెంబర్ 8 ఆ కేసులో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేశారు కాబట్టి దానికి సంబంధించి తాము ఆ వాదనలు గతంలో సుప్రీంకోర్టులో వినిపించలేదు. దానికి సంబంధించి సుప్రీంకోర్టులో ఎలాంటి వాదనలు కొనసాగలేదు కాబట్టి ఒకవేళ అంటే దీనికి సంబంధించి గతంలో హైకోర్టు యొక్క బెయిల్ పిటిషన్ అంటే దర్యాప్తు పూర్తి కాకంటే ముందు అరెస్ట్ అయి 90 రోజులు కాకంటే ముందు హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకున్న సమయంలో జస్టిస్ చంద్రకుమార్ వద్దకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి యొక్క బెయిల్ పిటిషన్ రావడం జరిగింది. ఆ సమయంలో అంటే అరెస్ట్ అయి 90 రోజులు కాకంటే ముందే బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు కాబట్టి అప్పుడు చంద్రకుమార్ ఒక వ్యాఖ్య కూడా చేయడం జరిగింది. ఒకవేళ అరెస్ట్ అయి 90 రోజులు కాలేదు కాబట్టి దానికి సంబంధించి 90 రోజుల గడువు అనేది పూర్తయిన తర్వాత మ్యాండేటరీ బెయిల్ ని ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి దాఖలు చేసుకోవచ్చు అని చెప్పేసి హైకోర్టు వ్యాఖ్యానించింది. కాబట్టి హైకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో వాటిని గ్రౌండ్ గా తీసుకొని వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా సిఆర్పిసి దానికి సంబంధించి సిఆర్పిసి 437 సెక్షన్ కింద కూడా మరికొద్ది సేపట్లో ఇంకో పిటిషన్ కూడా దాఖలు చేయబోతున్నారు. ఎందుకంటే సిబిఐ దర్యాప్తు పూర్తవడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంటుంది కాబట్టి అది ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేదు. కాబట్టి దానికి సంబంధించి అయితే ఒక వ్యక్తి అరెస్ట్ అయినప్పుడు 90 రోజుల్లోపు దర్యాప్తు పూర్తి కానట్టయితే దానంతట అయితే సెక్షన్ సిఆర్పిసి 167(2) కింద ఆ నిందితుడికి బెయిల్ మంజూరు చేయాలని చెప్పేసి ఆ చట్టంలో సిఆర్పిసిలో స్పష్టంగా పేర్కొన్నట్టు కాబట్టి ఆ యొక్క సెక్షన్ కింద మాత్రము తనకు బెయిల్ మంజూరు చేయాలని చెప్పేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ కోర్టును కోరడం జరిగింది. దీనిపైన కోర్టు ఈ పిటిషన్ పరిశీలించిన అనంతరం విచారణ చేపట్టే అవకాశం ఉంటుంది. రాజేష్, ప్రధానంగా సాధారణ బెయిల్ పిటిషన్ కు ఈ స్టాట్యూటరీ బెయిల్ పిటిషన్ కు ఉన్న ప్రధాన తేడా ఏంటి? స్టాట్యూటరీ బెయిల్ పిటిషన్ సంబంధించిన ప్రత్యేకత గురించి చెప్పండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని సిబిఐ ఇప్పటికే అంటే అనేక ఛార్జ్షీట్లు ఇప్పటికంటే 4 ఛార్జ్షీట్లను దాఖలు చేసింది కాబట్టి ఒకే ఎఫ్ఐఆర్ నమోదైనప్పుడు అనేక ఛార్జ్షీట్లను దాఖలు చేసింది కాబట్టి అయితే అంటే 4 ఛార్జ్షీట్లు దాఖలైనప్పటికీ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మొదటి ఛార్జ్షీట్ లో మాత్రం అరెస్ట్ చేశారు. అంటే ఏదైతే కోర్టులో మొదటి ఛార్జ్షీట్ దాఖలైన అనంతరం సిబిఐ ప్రత్యేక కోర్టు ఆ ఛార్జ్షీట్ కాన్ఫిడెన్స్ లోకి తీసుకున్న తర్వాత దానికి సిసి నెంబర్ 8 అని ఒక నంబర్ ను కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి సిసి నెంబర్ 8 లో ఒక వ్యక్తి అరెస్ట్ అయినప్పుడు అంటే మిగతా ఏదైతే మిగతా 2వ, 3వ, 4వ ఛార్జ్షీట్ కూడా ఫైల్ అయ్యాయి. కాబట్టి వైఎస్ జగన్ అరెస్ట్ చేసి ఓన్లీ మొదటి ఛార్జ్షీట్ లో కాబట్టి సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ యొక్క వాదనలో అంటే విచారణకు వచ్చినప్పుడు సిబిఐ మాత్రము ఓన్లీ అంటే సిసి నెంబర్ 8 అంటే మొదటి ఛార్జ్షీట్ గురించి చెప్పకుండా దర్యాప్తు పూర్తి చెప్పకుండా మిగతా 3వ, 4వ ఛార్జ్షీట్ వేసామని కానీ ఇంకా మిగతా కూడా ఇంకా కొంచెం దర్యాప్తు పూర్తి కావాల్సి ఉందని చెప్పేసి సిబిఐ కొంచెం వరకు సుప్రీంకోర్టును తప్పుదోవ పట్టించింది. కాబట్టి ఆ
ఆ గ్రౌండ్ ని మేము సుప్రీంకోర్టులో చెప్పలేకపోయాము. దీనివల్ల ఇప్పుడు సీసీ నెంబర్ 8 లో దర్యాప్తు పూర్తయింది. దర్యాప్తు పూర్తయింది. వైఎస్ జగన్మోహన్ అరెస్ట్ 90 రోజులు పూర్తయింది కాబట్టి దీన్ని స్టాట్యూటరీ బెయిల్ అంటాం. మిగతా బెయిల్ సంబంధించి దర్యాప్తు పూర్తయిన తర్వాతనే బెయిల్ ఇవ్వచ్చు సుప్రీంకోర్టు చెప్పింది. కానీ దానికి తేడా ఏంటంటే సీసీ నెంబర్ అంటే ఒక ఛార్జ్ షీట్ ఆల్రెడీ కాగ్నిజెన్స్ తీసుకుంది, దర్యాప్తు పూర్తయింది కాబట్టి సిఆర్పిసి 167(2) కింద ఖచ్చితంగా ఒక నిందితుడికి బెయిల్ ఇవ్వాల్సి ఉంటుందని చెప్పేసి సుప్రీంకోర్టు గతంలో అనేక సందర్భాల్లో అనేక తీర్పుని ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఇదే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని బేస్ గా తీసుకొని వైఎస్ జగన్మోహన్ రెడ్డి సిబిఐ ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. రాజేష్ థ్యాంక్ యూ వివరాలు అందించినందుకు. జగన్ బెయిల్ పిటిషన్ కు సంబంధించిన మరింత విశ్లేషణ మా అవుట్పుట్ ఎడిటర్ రమణమూర్తి గారు అందిస్తారు. రమణమూర్తి గారు, ప్రధానంగా ఈ బెయిల్ పిటిషన్ ఏదైతే దాఖలు చేశారో స్టాట్యూటరీ బెయిల్ పిటిషన్ సుప్రీంకోర్టు తీర్పుకు అడ్డురాదా? రాజు, ఇక్కడ మనం ప్రధానంగా గమనించాల్సిన విషయం ఒక్కటే. మే 27వ తేదీన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మే 27న అరెస్ట్ చేసిన తర్వాత 90 రోజులు అనేది ఆ 90 రోజుల్లో ఎవరికైనా సరే, ఏ నిందితుడికైనా సరే 90 రోజుల్లో తనకి సంబంధించిన ఆ నేరానికి సంబంధించిన ఛార్జ్ షీట్ దాఖలు చేయకపోతే ఆటోమేటిక్ గా బెయిల్ వచ్చే అవకాశం ఉంటుంది. సో 90 రోజుల తర్వాత మ్యాండేటరీ అన్నమాట. సో ఏమైందంటే యాక్చువల్లీ అరెస్ట్ చేసినప్పుడు అప్పటికి ముందే అంటే వీళ్ళు యాక్చువల్లీ మార్చిలోనే ఒక ఛార్జ్ షీట్ వేశారు. ఆ ఛార్జ్ షీట్ కి సంబంధించి జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేశారు. జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసిన తర్వాత దాని మీద వీళ్ళు యాక్చువల్లీ ఆల్రెడీ మీరు ఆ ఛార్జ్ షీట్ వేసేసిన దాంట్లోనే అరెస్ట్ చేశారు. దీన్ని బెయిల్ ఇవ్వండి అని వెళ్ళారు. ఆ బెయిల్ పిటిషన్ రిజెక్ట్ కావడంతో సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టులో వీళ్ళు జూలై 27న పిటిషన్ దాఖలు చేశారు. అప్పటికి 90 రోజులు కాలేదు. అయితే సుప్రీంకోర్టు విచారించి తీర్పు ఇచ్చే టైంకి 90 రోజులు అయిపోయింది. కానీ వీళ్ళు పిటిషన్ వేసే టైంకి 90 రోజులు కాలేదు కాబట్టి సుప్రీంకోర్టు ఆ విషయాన్ని ఏమాత్రం పరిగణలోకి తీసుకునే అవకాశం లేకపోయింది. అంటే మీకు 90 రోజులు అయిపోయింది కాబట్టి మ్యాండేటరీ బెయిల్ ఉంటుంది అనే విషయాన్ని సుప్రీంకోర్టు పరిగణలోకి తీసుకునే అవకాశం ఎందుకు అంటే వీళ్ళు పిటిషన్ వేసే టైంకి 90 రోజులు కాలేదు కాబట్టి. సో అందుకని సుప్రీంకోర్టు ఆ విషయాన్ని ఏమాత్రం పరిగణించకుండానే తన తీర్పు ఇచ్చింది. ఇప్పుడు ఏంటంటే ఈ 90 రోజులు అయింది కాబట్టి సుప్రీంకోర్టు ఆ విషయాన్ని పరిగణలోకి తీసుకోలేదు కాబట్టి ఈ స్టాట్యూటరీగా ఉండే హక్కును వినియోగించుకుంటూ వీళ్ళు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. రాజు, రమణమూర్తి గారు, మరోవైపు మనం సిబిఐ వ్యవహారాన్ని చూస్తే సిబిఐ ఇంకా కూడా దర్యాప్తు పూర్తి కాలేదు అని చెప్తున్న పరిస్థితిని మనం ఏ విధంగా చూడాలంటారు? ఇక్కడ ఈ విషయాన్ని కూడా ఇది కూడా మా ప్రధానమైన విషయం. ఇప్పుడు సిబిఐ ఎఫ్ఐఆర్ దాఖలు మన ఎఫ్ఐఆర్ ఎప్పుడైతే రిజిస్టర్ చేసిందో ఎఫ్ఐఆర్ లో ఈ ఇష్యూస్ అంటే ఏ ఇష్యూస్ అయితే తను చెప్పాలనుకుంటుందో అవన్నీ ఎఫ్ఐఆర్ లోనే ఉన్నాయి. అంటే ఎఫ్ఐఆర్ మార్చిలో వేసే టైంకి ఇవన్నీ ఉన్నాయి కదా. ఈ ఉన్నాయప్పుడు మొన్న సుప్రీంకోర్టులో విచారణ వచ్చేటప్పుడు సిబిఐ ఏం చెప్పింది అంటే ఇంకొక 7 అఫెన్సెస్ ఉన్నాయి. ఈ 7 అఫెన్సెస్ లో మేము విచారణ చేయాలి కాబట్టి ఆ విచారణ ముగిసేదా వరకు మీరు బెయిల్ ఇవ్వడానికి వద్దు అని చెప్పింది. చెప్తే అప్పుడు సుప్రీంకోర్టు సరే అన్నది. అయితే ఒకటి ఇక్కడ ఈ వీళ్ళుగా వాదిస్తున్నది ఏంటంటే ఈ సుప్రీంకోర్టు ముందు సిబిఐ చెప్పిన 7 విషయాలు అప్పుడే కొత్తగా వచ్చినవి కాదు, ఎఫ్ఐఆర్ లో ఉన్నప్పటి నుంచి ఉన్నదే. సో ఈయన అరెస్ట్ చేసింది మే 27న. మే 27న అరెస్ట్ చేసినప్పుడు జూన్, జూలై, ఆగస్టు 27 కల్లా 90 రోజులు అవుతుంది. ఆ 90 రోజుల లోపల మీరు ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినప్పుడు మీరు ఏ అభియోగాలు అయితే చెప్పారో ఆ అభియోగాలన్నిటికీ 90 రోజుల లోపల ఛార్జ్ షీట్ వేయాలి. ఆ వేయలేకపోయింది అంటే కొత్త ఆరోపణలు లేదు కాదు, పాత ఆరోపణలోనే వీళ్ళు వేయలేదు కాబట్టి అది దాన్ని కూడా వీళ్ళు ఉటంకిస్తున్నారు. రాజు, రమణమూర్తి గారు, గతంలో దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ తో పోలిస్తే ఈసారి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ లో ఏదైతే స్టాట్యూటరీ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారో ఇందులో ప్రధానంగా ఏ అంశాలను వైఎస్ జగన్ ప్రస్తావించారు? అదే రాజు చెప్తున్నది మనం. ఒకటి 90 రోజుల గడువు అనేది ఒక నిందితుడికి 90 రోజుల లోపల ఒక బెయిల్ ఇవ్వాల్సిన అవకాశం, బెయిల్ ఇవ్వాల్సిన అవసరం మ్యాండేటరీగా చట్టం కల్పిస్తోంది. దాని ప్రకారం ఈ స్టాట్యూటరీ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఎందుకంటే దాని మీద ఇప్పటిదాకా వాదన జరగలేదు, ఏ కోర్టులో పిటిషన్ కూడా వేయలేదు. 90 రోజుల లోపల మమ్మల్ని అరెస్ట్ చేశారు, 90 రోజులు దాటిపోయింది కాబట్టి మాకు బెయిల్ ఇవ్వండి అంటూ ఇప్పటిదాకా ఏ పిటిషన్ దాఖలు చేయలేదు. సో అందుకనే దాని మీద సుప్రీంకోర్టు విచారణ చేయలేదు, ఎవరు ఏ కోర్టు విచారణ చేయలేదు. సో ఆ పాయింట్ ని అంటే మాకు ఒక ఉన్న హక్కును వినియోగించుకుంటూ ఈ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. రైట్ రమణమూర్తి గారు, థ్యాంక్ యూ వివరాలు అందించినాను. థ్యాంక్ యూ. రైట్, మొత్తానికి వైఎస్ జగన్ స్టాట్యూటరీ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పటివరకు ఆ విషయాలు మనం తెలుసుకున్నాం.